నేటి మాటలో భగవంతుడు చిక్కాలంటే అంటే భగవంతుని మనము దొరికి చిక్కడం అంటే ఏంది? మనము భగవంతునికి చిక్కడం కాదు, మనమే భగవంతుడికి చిక్కాలి. భగవంతుడు మనకు చిక్కడం అంటే దొరికించుకోవడం, మనకు దగ్గర కావడం. అంటే భగవంతుడు కావాలంటే ఊరికే ఎవ్వరికి దొరకడు. ఆ భావన నిజంగా మనస్సులో రావాలి మనందరికీ ఫ్రెండ్స్. రాగానే వేదాలను ఆశ్రయించాలి, శాస్త్రాలను పట్టుకోవాలి, గురువులను, ఆచార్యులను, అంతవరకు మనము విశ్రమించకూడదు. అంటే రెస్ట్ తీసుకోవద్దు. ఎక్కడున్నారు, ఏంటిది అని మనం తెలుసుకుంటూనే ఉండాలి ఫ్రెండ్స్. భగవంతుడు కోసము మన దారి మనమే వెతుక్కోవాలి, మన సాధన మనమే చెయ్యాలి. పలు రకాల పరీక్షలను ఎదుర్కోవాలి. యోగి కానివ్వండి, భోగి కానివ్వండి, రోగి కానివ్వండి, హృదయం పరిశుద్ధమైన తర్వాతనే భగవంతుడు తన లోపలికి అనుజ్ఞనిస్తాడు మనకు. హృదయము పరిశుద్ధం లేనిదే భగవంతుణ్ణి పొందాలంటే కుదరదు. పాండిత్యము, శాస్త్ర పరిచయాలు, శ్లోకార్థాలన్నీ మన భావాలను విస్తృతం చేసుకోవడానికి పనికి వస్తాయి తప్ప భగవంతుణ్ణి పొందడానికి కాదు. మనలను మనం భగవంతునికి అర్పించుకోనంత వరకు ఎన్ని సాధనలు చేసినా, ఎంత పాండిత్యం సంపాదించినా భగవంతుడు మనకు చిక్కడు. అంటే దొరకడు అనమాట. మనం ఎలా భగవంతుని మీదనే మనస్సును, ఏవి శ్రద్ధ, భక్తి, మన అంతరాత్మను అన్నింటిని కూడా భగవంతుని ఎల్లవేళల మనస్సు, ముఖ్యంగా ఏంటిది బుద్ధి, శ్రద్ధ, ఆత్మ, మనస్సు ఇవన్నీ భగవంతుని ముందు మనం పుష్పాల్లా పెట్టినప్పుడే భగవంతుడు మనకు దొరుకుతాడు. ఇది ఒక సాధనలాగా చేయాలి. ఒకరోజు చేసిన, నేను ఈరోజు ఒక పని చేసినాము, లాభం వచ్చింది అన్నట్టుగా మనము అది సాధించాలంటే మనము ఎప్పటికీ చేస్తూనే ఉండాలి ఫ్రెండ్స్. ఎంతటి పాండిత్యం ఏది చేసినా సరే మన మనస్సుని అర్పించాలి. అప్పుడే మనం భగవంతుని పొందగలుగుతాం. అంతేగా మరి. సమస్త లోకా సుఖినో భవంతు.